పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి అని. ఎంత గొప్ప మాట! ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసెనో. వాస్తవం కదా, చాలా గొప్ప కార్యాలు చేశాడు, ఊహించిన కార్యాలు. రూబేన్ అన్న గారు ఎన్ని శ్రమలు అనుభవించారో మాకు తెలుసు. ఎన్ని ఉపద్రవాలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని నిందలు వచ్చాయో, ఎన్ని అవమానాలు వచ్చాయో, అన్నిటిని కూడా సవరించుకొని నన్ను అడిగితే ఆయన చాలా ధైర్యవంతుడు, చాలా శక్తిమంతుడు కూడా, ధైర్యశాలి కూడా. ఒక రకంగా చెప్పాలంటే పోరాట యోధుడు. దేనికి జడియడు, భయపడేవాడు కాదు. దేవుని సేవలో బలముగా ముందుకు సాగిపోతాడు. మనుషుల కోసం చూడడం, మనుషుల కోసం చూసేవాడు కాదు. ఇంకా ఎవరైనా వస్తారేమని ఆశపడేవాడు కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా లేకపోయినా ఖచ్చితంగా సేవ విషయంలో చాలా ఖండితముగా ముందుకు నడిపిస్తాడు. అందును బట్టి నేను చాలా స్తుతిస్తున్నాను. నాకంటే ముందుగా మన మధ్యలో రాజన్న గారు కూడా చెప్పేవాడు నాతోటి. ఏమనంటే, రూబేన్ అన్న ధైర్యవంతుడు అయ్యా, ఆయన సాటి లేకుండా ముందుకు సాగిపోతాడు, చాలా ధైర్యవంతుడు అని చాలాసార్లు రాజన్న నాతో చెప్పాడు. ఎందుకు అలా చెప్పగలిగిందంటే, ఆయన దేవుని పనిలో చాలా ముందుంటాడు. అంటే దేవుని పనిలో కార్యసాధనముగా ముందుకు సాగిపోతూ ఉంటాడు. అందుకే దేవుడు ఆయన పట్ల చాలా ఘనమైన కార్యాలు చేశాడు. అందుకే ఇక్కడ రాశాడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. ఏందాక అయ్యగారు చెప్పారు, మీరు మంచి ఇల్లు కట్టించుకొని అందులో నివసించిన తర్వాత, మీరు ఆశీర్వదించబడిన తర్వాత, ఒకవేళ మీరు దేవుణ్ణి మదించి మరచెదరేమో జాగ్రత్త అని చెప్పినట్లుగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు అంటున్నాడు, దేవుడి మీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో చూడండి, అవి మదికి తెచ్చుకోనండి, అవి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మదించి నువ్వు మర్చిపోయావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రెండు మాటలు చెప్తా. దేవుడైన యెహోవా విడిపించేవాడు, తప్పించువాడు, రక్షించువాడు, బాగు చేయవాడు. మరి రూబేను అనే విషయంలో తప్పించాడు. 90వ కీర్తనలో 15వ వచనంలో, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుండెదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తి పరిచేదను అని చెప్పాడు. కాబట్టి రూబేను అన్నని అన్ని విషయాలలో దేవుడు బలపరిచాడు. అలాగని అక్కగారు చాలా సేవకులు వస్తే చాలా చక్కగా ప్రేమించే మంచి స్వభావం కలిగినటువంటి వాడు. అక్క కూడా చాలా మంచి ప్రేమ కలిగింది. అందుకే ఈ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడి గొప్ప ఘనమైన కార్యాలు ఈ కుటుంబంలో చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మరి అన్నగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మెషక్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత స్థానిక సంఘ దైవజనులు రూబేన్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత నిరీక్షణ గారి చివరి ప్రార్థనతో ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మహాగణుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. దాసుడు నాయన రూబేనయ్య గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అమ్మగారిని బట్టి స్తోత్రములు ప్రభు. వారికి ఇచ్చినటువంటి కుమారులు నాయన కుమార్తెలను బట్టి స్తుతించి నీ నామాన్ని గణపరిచి మహిమపరిచి ఉండగా, ఈ కూడికలో మీరు దాచి ఉంచిన మేలు ఈ కుటుంబానికి ఆయన మీరు దయచేయమని వేడుకుంటున్నాము. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ వాక్యాన్ని బోధించిన మీ సేవకులను కూడా మీరు బలపరచండి. కుడి వచ్చిన ఒక్కొక్క దైవజనుని, ఒక్కొక్క ఆయన బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించడానికి సమయించిన దైవజనులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఓకే, ప్రార్థించినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు నిరీక్షణ కుమార్ గారు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ కేక్ నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాడు. అలాగనే కేక్ కటింగ్ కూడా మరి కమలాకరయ్య గారు, నిరీక్షణ అన్నగారు వీళ్ళిద్దరు కలిసి కేక్ కటింగ్ చేస్తారు.
సండుతోని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. రమ్మా. అయ్యా డేవిడ్ గారు కూడా ఇక్కడికి రావాలి తొందరగా. చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి, ఘనమైన నీ కీర్తిని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసుడు దేవ రూబేనయ్య గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఇంతవరకు దేవుణ్ణి మహిమపరిచినందుకు నీ స్తుతిస్తున్నాం. మరి మనం రాని విషయంలో ప్రభా నువ్వు చేసిన మేలును బట్టి, కుటుంబ విషయంలో నువ్వు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతగా ప్రభా ఈరోజు కేక్ కటింగ్ చేస్తుండగా ప్రభా దైవజనులు పక్షముగా అందరూ కలిసి ఈ రీతిగా నిన్ను మహిమపరుస్తుండగా ఈ కుటుంబానికి కావలసిన దీవెన దయచేసి నువ్వే నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ఏ పాపి వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటిదానని నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
అవసరమును తీర్చావు. బలహీనురాలను నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం లకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన, సన్నుతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నీ మందిరములో ఎంతో పరిసర చేస్తూ చక్కగా పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తున్నటువంటి నీ బిడ్డను నేను జ్ఞాపకం చేసుకో తండ్రి. జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా మీరు కృప చూపించండి. ఇదిగో తండ్రి, ఈ బిడ్డ తండ్రి జ్ఞానములో ఎదగటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎస్తేరులాగా తండ్రి ఒక ఉన్నత స్థానములో ఒక ప్రార్థనా పరురాలుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లి తండ్రులకు తగిన బిడ్డగా అయ్యా ఇదిగో తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి. ఒలీవ మొక్కల వలె ఎదగటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను. ఇవే ఎలాగైతే సంఘములు పరిశీలన చేసిన ఆయన అభివృద్ధి పొందిందో అలాంటి అభివృద్ధి నాయన బిడ్డ మీద మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ముందు కాలములో అయ్యా మంచి ప్రార్థన పరురాలుగా, మంచి యోధురాలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకులందరూ కూడా తమ చేతులు చాపి ఆశీర్వదిస్తున్నటువంటి ఈ బిడ్డను దీవెనకరంగా మార్చండి. దైవజనులు తండ్రి మరి అయ్యా రూబేనన్న గారిని బట్టి, అక్కగారిని బట్టి, వారి సంతానాన్ని బట్టి నేను స్తుతిస్తూ నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ నీ ప్రియ కుమారుడును మా రక్షకుడును మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి మనవి చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్.